ఇప్పుడు నేను లాంగ్ క్యావరెన్స్కి వచ్చాను అనమాట. లాంగ్ హార్న్ క్యావరెన్స్ టెక్సాస్లో. ఇది విజిటర్ సెంటర్. సో బయట నుంచి ఇలా ఉందన్నమాట. ఇక్కడ మేము మా కార్ పార్క్ చేసాము. సో లోపల టికెట్ తీసుకున్నాక మనం ఇందులోకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ గ్యాదర్ అయినాక మన గైడ్ వస్తాడు, లోపల క్యావరెన్స్కి తీసుకెళ్తారు. లోపల మనకి ఏంటంటే 3 డిఫరెంట్ ఆఫ్ గైడెడ్ టూర్స్ ఉంటాయి. ఒకటి వాకింగ్, క్రాలింగ్ అండ్ ఇంకొకటి థర్డ్ ఏదో ఉంటుంది. నేను వాకింగ్ గైడెడ్ టూర్ తీసుకున్నాను. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇషా ఇటు చూడు, ఏం చేస్తున్నావు? లోపల ఆడుకుందాంపా. కేవ్స్ ఉన్నాయి లోపల, చూద్దాంపా. లోపలికి వెళ్ళందా, చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. దా ఇషా. ఇది లాంగ్ హార్న్ క్యావరెన్స్ విజిటర్ సెంటర్ లోపల అనమాట. చూసారు ఎంత బాగుందో. ఇవన్నీ క్రిస్టల్స్, షాపింగ్ చేయొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ అంతా డ్రెస్సెస్ ఉన్నాయి, క్యాప్స్, డిఫరెంట్ ఐటమ్స్ ఎగ్జిబిట్ చేశారు. క్యావరెన్స్ టూర్ స్టార్ట్ అయింది. సో ఈ మెట్లు దిగి కిందకి వెళ్ళాలన్నమాట. ఒక గైడ్ అక్కడ మాట్లాడుతున్నారు, మా వాళ్ళు అనుకున్నారు. ఇదిగో ఈ మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఇదిగో గేట్లు ఓపెన్ చేస్తున్నారు మన టూర్ గైడ్ ముందు. సో ఇప్పటిదాకా ఇక్కడ డెమో ఇచ్చారనమాట. ఇది ఏంటి, ఎలా ఫామ్ అయింది, ఎవరు పని చేశారు ఏంటి అనేది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం. ఇది డైరెక్ట్ నాట్ అలౌడ్, టూర్ గైడ్ తోటి అలౌడ్ అనమాట. సో ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుంటే ఇవాళ 20% డిస్కౌంట్ చూపెట్టింది. లేదన్నా ఇక్కడికి వచ్చినప్పుడు టైం స్లాట్ చూసి అవైలబిలిటీ ఉంటే వాళ్ళు టికెట్స్ ఇస్తారు. ఇది చిన్నవి ఫామ్ అవడానికి 250 సంవత్సరాలు పట్టిందంట. ఇప్పుడే ఫామ్ అవుతుందని చెప్పారు గైడ్. సో ఎక్కడ వేటిని టచ్ చేయొద్దని అయితే చెప్పారు నాకు. ఇవన్నీ చిన్నవి అనమాట, ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి. దగ్గర నుంచి చాలా బాగుంది. బ్యాట్స్ బాగున్నాయి ఇక్కడ. ఈ ఫార్మేషన్ బాగుంది. ఇదేంటంటే ఇప్పుడు మేము తీసుకుంది వాకింగ్ టూర్. ఇంకొక టూర్ ఉందన్నమాట, క్రాలింగ్ టూర్. అరౌండ్ 2.5 అవర్స్ ఉంటుంది. ఆ టూర్లో ఏంటంటే వాళ్ళు సపరేట్ కిట్ ఇస్తారనమాట. ఆ కిట్ వేసుకొని మనం పాకుతూ వెళ్ళాలి. అది ఒక అరౌండ్ 2.5 అవర్స్ ఉంటుంది. మొత్తం వెట్ అవుతామంట, మడ్ ఉంటుందంట. సో ఇవన్నీ చెప్పారు మాకు. ఇక్కడ కేవ్గా ఉంది. సో ఆ టూర్ చేయాలన్నా చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే మనం స్ట్రాంగ్ ఉండాలి, మెంటలీ కూడా స్ట్రాంగ్ ఉండాలి. అది 52 ఇంచెస్ విడ్తే ఉంటుందంట. ఆ 52 ఇంచెస్ విడ్త్లో నుంచి మనం పాకుతూ వెళ్ళాలి మొత్తం. దానికి కూడా గైడెడ్ టూర్ రిజర్వేషన్ కావాలి. ఇంకో ప్లేస్కి వచ్చాము. చూడు, డోంట్ డేర్ టు టచ్. వెండై రావాలి ఇదంతా. చాలా వెండే రావాలి. సి అక్కడ వాళ్ళు నాకు తెలిసి టూర్ తీసుకున్నారు అనుకుంటా. సో అందుకే వాళ్ళు అలా అన్నారు. చూడు ఒకసారి చూస్తాంటే వాళ్ళు చూడు మొత్తం సెటప్ తో ఉన్నారు. అక్కడ ఉన్నారు అంటే సెటప్, అదే టూర్ అటు నుంచి వచ్చినట్టున్నారు. అది కూడా ఒక లైన్ ఉంది అక్కడ అనుకుంటా. అసలు చూడు, అందరు కలిసి నన్ను అంటున్నది కొడతా బావని. స్లోలీ. ఇది డోలోమైట్ ఫార్మేషన్స్ అంట. నాకు సూపర్ నచ్చింది. ఇది చాలా బాగుంది కదా. ఇది అసలు ఎంత యూనిక్గా ఉందో ఇది. వావ్. ఇషా ఏది బాగుంది? గోడ బాగుందా? నాకు వేరే దానికంటే ఇది చాలా బాగా నచ్చింది.
పో సూపర్ ఉన్నాయి అసలు, చాలా బాగుంది ఇది. నేను చూసిన లూరే కేవ్స్లో ఇది లేదు, కానీ ఇక్కడ ఉంది. వావ్, అన్నిట్లోకి ఇది నాకు చాలా బాగా నచ్చింది. క్రేజీ వ్యూ అసలు. సో రిమైనింగ్ అంతా యంగ్ ఫార్మేషన్స్. ఇది కూడా యంగ్ ఫార్మేషన్ ఏమో అనుకుంటున్నా, కానీ చూడండి మొత్తం డోలోమైట్ ఫార్మేషన్స్, అంటే డోలోమైట్తో ఫామ్ అయింది. వా, సూపర్. Really close. There we go. Now this is because those electrons are vibrating and reacting to my UV light. And because it takes a while for them to go back to their normal orbit, you can still see that light remaining. There you go. Of course we have rocky. ఫార్మేషన్స్ ఇక్కడ బాగున్నాయి కదా చాలా, కానీ తను చెప్పినట్టు అంతా యంగ్ ఫార్మేషన్సే, ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి, చాలా యంగ్. అండ్ ఇది ఆమె చెప్పింది 17,000 years అంట అది ఫామ్ అయ్యి, ఇక వెనకయ్యి 17,000 yearsకి ఇది ఫామ్ అయింది. ఇంకా యాక్టివ్గానే ఉంది అది, అస్సలు టచ్ చేద్దాం అన్నది. వాటి ఫార్మేషన్ డిస్టర్బ్ అవుతాయని చెప్పింది. But it's just those fake worthless calcite crystals. Unless you're in our gift shop, they're about $3 a pop. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. లాంగ్ హార్న్ క్యావెరిన్ కేవ్స్ స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా డల్గా అనిపించింది, కానీ ఎప్పుడైతే డోలోమైట్ కేవ్స్ వచ్చినాయో అప్పటి నుంచి సూపర్ ఉంది అసలు. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా చాలా బాగుంటుంది.